ఎంకేబి క్రియేషన్స్ మోక్షజ్ఞ చెప్పే కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేదరాశి పెద్దమ్మ. పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, మామిడి చెట్లతో కలకలలాడే ఆనందపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మనుషుల కంటే మంచితనానికే ఎక్కువ విలువ ఉండేది. పక్షుల కిలకిల రావాలతో తెల్లవారేది. సాయంత్రం అయ్యేసరికి గ్రామంలోని పిల్లల నవ్వులతో వీధులన్నీ సందడిగా మారిపోయేవి. ఆ గ్రామం చివర ఒక పెద్ద వేప చెట్టు నీడలో మట్టి గోడలతో కట్టిన చిన్న గుడిసె ఉండేది. ఆ గుడిసెలో లక్ష్మమ్మ అనే ఒక వృద్ధురాలు నివసించేది. అయితే ఆమె పేరును చాలా తక్కువ మందే పిలిచేవారు. గ్రామంలో అందరికీ ఆమె పేదరాశి పెద్దమ్మగానే పరిచయం. ఆమెను ఎందుకు అలా పిలిచేవారో తెలుసా? ఆమె దగ్గర ఎప్పుడూ డబ్బు ఎక్కువగా ఉండేది కాదు. పెద్ద పెద్ద పొలాలు లేవు, బంగారు నగలు లేవు, ఆస్తిపాస్తులు కూడా లేవు. కానీ ఆమె దగ్గర ఒక గొప్ప సంపాదన మాత్రం ఉండేది. అది ఆమె బంగారు మనసు. పెద్దమ్మ ఇంటి ముందు చిన్న తులసి కోట ఉండేది. దాని పక్కనే కొన్ని కూరగాయల మొక్కలు, బెండకాయ, టమోటా, వంకాయ, మిరపకాయ మొక్కలను ఎంతో ప్రేమగా పెంచేది. 2 కోళ్ళు, ఒక చిన్న మేక కూడా ఆమె తోడుగా ఉండేవి. ప్రతిరోజు ఉదయం 4 గంటలకే నిద్రలేచి ఇంటి ముందు నీళ్లు చల్లి అందమైన ముగ్గు వేసి తులసి మొక్కకు దీపం వెలిగించి దేవుని ప్రార్థించేది. ఆమె ప్రార్థనలో ఒక మాట మాత్రం ప్రతిరోజు తప్పకుండా ఉండేది. దేవుడా, నాకు ఎక్కువ సంపాదన ఇవ్వకపోయినా పర్వాలేదు, నా ఇంటి తలుపు తట్టి వచ్చే ఆకలితో ఉన్న వారిని ఖాళీ కడుపుతో మాత్రం వెనక్కి పంపించకూడదు. గ్రామంలోని పిల్లలందరికీ పెద్దమ్మ అంటే చాలా ఇష్టం. పాఠశాల నుంచి తిరిగి వస్తూ ఆమె ఇంటి దగ్గర తప్పకుండా ఆగేవారు. పెద్దమ్మ, ఈరోజు ఏమైనా కథ చెబుతావా అని అడిగితే ఆమె ప్రేమగా నవ్వుతూ పిల్లలందరినీ తన ఇంటి ముందు కూర్చోబెట్టుకొని నీతి కథలు చెప్పేది. ఒకరోజు చిన్న రాజు అనే బాలుడు పెద్దమ్మను అడిగాడు, పెద్దమ్మ, నువ్వు ఎందుకు ఇంత పేదగా ఉన్నావు? నువ్వు దేవుడిని ప్రతిరోజు ప్రార్థిస్తావు కదా, దేవుడు నీకు చాలా డబ్బు ఎందుకు ఇవ్వలేదు? పిల్లలందరూ పెద్దమ్మ సమాధానం కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. పెద్దమ్మ చిరునవ్వు నవ్వి ఇలా చెప్పింది, బాబు, దేవుడు నాకు చాలా డబ్బు ఇవ్వలేదు, కానీ మీ అందరి ప్రేమను ఇచ్చాడు, మీ నవ్వులను ఇచ్చాడు. నాకు ఒకరోజు భోజనం దొరికితే అందులో సగం ఇంకొకరికి పెట్టాలనే మనసు ఇచ్చాడు. దానికంటే గొప్ప సంపద ఈ ప్రపంచంలో ఇంకేముంటుంది? ఆమె మాటలు విన్న పిల్లలు కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. ఆ గ్రామంలో ఎవరికైనా కష్టం వస్తే ముందుగా గుర్తుకు వచ్చేది పెద్దమ్మే. ఎవరి ఇంట్లోనైనా ప్రసవం జరిగితే సహాయం చేసేది. ఎవరికైనా జ్వరం వస్తే రాత్రంతా దగ్గరే ఉండేది. పాఠశాలకు వెళ్ళలేని పేద పిల్లలకు పుస్తకాలు కొనివ్వడానికి గ్రామంలో విరాళాలు సేకరించేది. ఆమె దగ్గర డబ్బు లేకపోయినా ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ వెనకాడేది కాదు. కానీ జీవితమంతా ఆమెకు ఇంత ఆనందంగానే గడవలేదు. ఒకప్పుడు ఆమె జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి. తన చిన్నతనంలో నేర్చుకున్న ఒక గొప్ప పాఠమే ఆమెను ఈ స్థాయికి తీసుకువచ్చింది. ఆ రోజు పిల్లలకు కథ చెప్పి వారందరినీ వారి ఇళ్లకు పంపించిన తరువాత పెద్దమ్మ తన ఇంటి ముందు ఉన్న చిన్న పీటపై కూర్చొని ఆకాశంలో మెరిసే నక్షత్రాలను చూస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది. అయ్యో, నా చిన్నతనం గుర్తొస్తే ఇప్పటికీ నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అని తనలో తాను అనుకుంది. లక్ష్మమ్మ కూడా చిన్నతనంలో ఎంతో పేద కుటుంబంలోనే జన్మించింది. ఆమె తండ్రి రంగయ్య రోజు కూలీ పనులకు వెళ్ళేవాడు. ఆమె తల్లి సీతమ్మ గ్రామంలోని ఇళ్లకు వెళ్లి చిన్న చిన్న పనులు చేసేది. రోజంతా కష్టపడి పని చేసినా ఒక్క పూట కడుపు నిండా భోజనం దొరికితే అదే గొప్ప విషయంగా భావించే రోజులు అవి. వారి ఇల్లు కూడా
ఒక చిన్న గుడిసె. వర్షం పడితే పైకప్పు నుంచి నీళ్లు కారేవి. ఎండాకాలంలో వేడి భరించలేనంతగా ఉండేది. అయినప్పటికీ ఆ ఇంట్లో ప్రేమకు మాత్రం కొదవ ఉండేది కాదు. చిన్న లక్ష్మమ్మకు ఒక అలవాటు ఉండేది. తన తల్లి వండిన భోజనాన్ని చూసి, అమ్మా, ఈరోజు మనం ఏం తింటున్నాం అని అడిగేది. సీతమ్మ నవ్వుతూ, ఈరోజు దేవుడు మనకు ఇచ్చింది గంజి అయితే గంజి తింటాం, అన్నం అయితే అన్నం తింటాం. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోమ్మా, మన దగ్గర ఎంత తక్కువ ఉన్నా ఆకలితో ఉన్నవారికి పెట్టే మనసు మాత్రం తగ్గకూడదు అని చెప్పేది. ఒకరోజు సాయంత్రం వారి ఇంట్లో ఒక చిన్న పాత్రలో రాగి సంగటి, కొద్దిగా పచ్చడి మాత్రమే ఉన్నాయి. ఆ రోజంతా పని దొరకకపోవడంతో అదే వారి కుటుంబానికి ఆహారం. అంతలోనే తలుపు దగ్గర నుంచి ఒక బలహీనమైన స్వరం వినిపించింది. అమ్మా, 2 రోజుల నుంచి ఏమీ తినలేదు, కొంచెం అన్నం పెడతారా? చిన్న లక్ష్మమ్మ బయటకు వచ్చి చూసింది. 60 సంవత్సరాల వయసున్న ఒక వృద్ధుడు చేతిలో కర్ర పట్టుకొని నిలబడి ఉన్నాడు. అతని కళ్ళల్లో ఆకలి స్పష్టంగా కనిపిస్తుంది. లక్ష్మమ్మ వెంటనే లోపలికి వెళ్ళి తన తల్లితో ఇలా అంది. అమ్మా, మనకు సరిపడా భోజనం కూడా లేదు కదా, ఈ తాతయ్యకు ఏమి పెడతాం? సీతమ్మ ఒక మాట కూడా మాట్లాడకుండా ఇంట్లో ఉన్న రాగి సంగటితో ఎక్కువ భాగాన్ని ఒక ఆకులో పెట్టి ఆ వృద్ధుడికి ఇచ్చింది. తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్లు కూడా ఇచ్చింది. ఆ వృద్ధుడు కన్నీళ్లు పెట్టుకుంటూ, అమ్మా, దేవుడు మీ కుటుంబాన్ని ఎప్పుడు చల్లగా చూడాలి అని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి లక్ష్మమ్మ తన తల్లిని అడిగింది, అమ్మా, మనమే ఆకలితో ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చావు? అప్పుడు సీతమ్మ తన కూతురి తలను నిమురుతూ ఇలా చెప్పింది. లక్ష్మి, ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకరు తమ దగ్గర ఉన్నదంతా దాచుకునేవారు, మరొకరు తమ దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా నలుగురితో పంచుకునేవారు. దేవుడు ఎప్పుడు 2వ రకం మనుషుల ఇంట్లోనే నివసిస్తాడు. ఆ మాటలు చిన్న లక్ష్మమ్మ గుండెలో శాశ్వతంగా నిలిచిపోయాయి. కొన్ని రోజుల తర్వాత మరో సంఘటన జరిగింది. గ్రామంలో ఒక చిన్న బాలుడు ఆకలితో ఏడుస్తూ కనిపించాడు. లక్ష్మమ్మ తనకు ఎంతో ఇష్టమైన బెల్లం ముక్కను అతనికి ఇచ్చింది. ఆ బాలుడు నవ్వుతూ తినడం చూసి ఆమెకు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోయింది. ఆ రోజు ఆమె ఒక విషయం అర్థం చేసుకుంది. మనం తినడం వల్ల కడుపు నిండుతుంది, కానీ ఇతరులకు పెట్టడం వల్ల మనసు నిండుతుంది. ఆ చిన్న వయసులోనే లక్ష్మమ్మ జీవితంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. నేను పెద్దయ్యాక నా ఇంటి నుంచి ఎవరు ఆకలితో వెళ్ళకూడదు. ఆ మాటను ఆమె తన జీవిత ప్రయాణంగా చేసుకుంది. కాలం ఎంతో వేగంగా గడిచిపోయింది. చిన్న లక్ష్మమ్మ ఇప్పుడు అందరికీ నచ్చే మంచి గుణాలు కలిగిన యువతిగా ఎదిగింది. ఆమె అందం కంటే ఆమె మనసు గురించే గ్రామంలో ఎక్కువగా మాట్లాడుకునేవారు. ఎవరైనా ఆకలితో కనిపిస్తే తన భోజనాన్ని పంచుకునేది. ఎవరైనా బాధలో ఉంటే వారి దగ్గరకు వెళ్ళి ఓదార్చేది. అందుకే ఆనందపురం గ్రామంలో లక్ష్మమ్మకు ఎంతో మంచి పేరు వచ్చింది. ఒక్కరోజు పక్క గ్రామానికి చెందిన రామయ్య అనే యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి ఆనందపురానికి వచ్చాడు. రామయ్య ఒక సాధారణ రైతు. అతనికి పెద్దగా ఆస్తిపాస్తులు ఏమీ లేవు. కానీ అతని మనసు కూడా లక్ష్మమ్మ మనసులాగే ఎంతో మంచిది. గ్రామంలో ఒక వృద్ధుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకొని రామయ్య తన పనులన్నీ పక్కన పెట్టి అతనికి మందులు తీసుకువచ్చి సహాయం చేశాడు. ఆ సంఘటనను చూసిన లక్ష్మమ్మ తల్లిదండ్రులు అతని గురించి మంచి అభిప్రాయం ఏర్పరచుకున్నారు. కొన్ని రోజుల తర్వాత రామయ్య కుటుంబ సభ్యులు లక్ష్మమ్మను పెళ్లి చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేశారు. లక్ష్మమ్మ తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషించారు. అయితే పెళ్లికి ముందు రామయ్య లక్ష్మమ్మతో ఒక మాట మాట్లాడాలని కోరుకున్నాడు. గ్రామంలోని పెద్ద వేప చెట్టు కింద ఇద్దరు కూర్చున్నారు. రామయ్య చిరునవ్వుతో ఇలా అడిగాడు, లక్ష్మమ్మ, జీవితంలో నీకు ఉన్న పెద్ద కోరిక ఏమిటి? అప్పుడు లక్ష్మమ్మ ఏమాత్రం ఆలోచించకుండా ఇలా చెప్పింది, నా ఇంటి తలుపు దగ్గరకు వచ్చే ఏ మనిషి కూడా ఆకలితో తిరిగి వెళ్ళకూడదు. నాకు ఎంత ఉన్నా అందులో కొంతమందికి పంచిపెట్టాలని నా కోరిక. ఆ మాటలు విన్న రామయ్య
ఎంతో ఆనందపడ్డాడు. అతను నవ్వుతూ ఇలా అన్నాడు, అదే నా జీవిత లక్ష్యం కూడా. మనం ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, మన వల్ల ఎంతమంది సంతోషంగా జీవించారన్నదే ముఖ్యం. ఆ రోజు ఇద్దరి మనసులు ఒకటయ్యాయి. కొద్ది రోజుల తర్వాత ఎంతో నిరాడంబరంగా వారి వివాహం జరిగింది. గ్రామం అంతా వారి పెళ్లికి హాజరై ఆశీర్వదించింది. పెళ్లి అయిన తరువాత రామయ్య, లక్ష్మమ్మలు తమ చిన్న ఇంటిని ఒక ప్రేమ మందిరంగా మార్చేశారు. వారి ఇంటి తలుపు ఎప్పుడూ తెరిచే ఉండేది. ఒకరోజు రామయ్య తన భార్యతో ఇలా అన్నాడు, లక్ష్మి, మనకు పిల్లలు పుడితే మంచిదే, పుట్టకపోయినా ఈ గ్రామంలోని పిల్లలందరినీ మన పిల్లలలాగే చూసుకుందాం. ఆ మాటలు విన్న లక్ష్మమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఇద్దరూ కలిసి తమ పొలంలో పనిచేసేవారు. పంట బాగా పండితే ముందుగా పేదవారికి కొంత ధాన్యాన్ని పంచి తర్వాతే తమ కోసం ఉంచుకునేవారు. దీపావళి, సంక్రాంతి వంటి పండుగలు వస్తే తమ ఇంట్లో వండిన వంటలను గ్రామంలోని ఒంటరి వృద్ధులకు పనిచేసేవారు. రామయ్య, లక్ష్మమ్మల దాంపత్య జీవితం ఎంతో ఆనందంగా సాగుతుంది. ఇద్దరూ కలిసి కష్టపడి పనిచేసేవారు. వారి ఇంట్లో సంపదలు లేకపోయినా సంతోషానికి మాత్రం కొదవ ఉండేది కాదు. ప్రతిరోజు ఉదయం రామయ్య పొలానికి వెళ్లే ముందు లక్ష్మమ్మతో ఇలా అనేవాడు, లక్ష్మి, మనం ఈ రోజు చేసే మంచి పని రేపు ఎవరి జీవితాన్నో మార్చవచ్చు. అందుకనే మంచి పని చేయడానికి ఎప్పుడూ వెనకాడకూడదు. లక్ష్మమ్మ కూడా చిరునవ్వుతో తల ఊపేది. కాలం గడుస్తుండగా గ్రామంలో వారిద్దరికీ ఎంతో మంచి పేరు వచ్చింది. పక్క గ్రామాల నుంచి కూడా కొంతమంది వారి ఇంటికి వచ్చి సలహాలు తీసుకునేవారు. ఎవరికైనా కష్టాలు వస్తే ముందుగా గుర్తొచ్చేది రామయ్య, లక్ష్మమ్మలే. ఒక సంవత్సరం వర్షాలు బాగా కురవడంతో పంటలు అద్భుతంగా పండాయి. రామయ్య ఎంతో సంతోషించాడు. ఆ పంటలో కొంత భాగాన్ని గ్రామంలోని పేద కుటుంబాలకు పంచిపెట్టాలని నిర్ణయించాడు. అయితే విధి మనిషి జీవితాన్ని ఎప్పుడు ఎలా మార్చుతుందో ఎవరికీ తెలియదు. ఒకరోజు రామయ్య తన ఎద్దుల బండిపై పక్క గ్రామానికి ధాన్యం తీసుకువెళ్తున్నాడు. మధ్యలో భారీ వర్షం ప్రారంభమైంది. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో జారి పడడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు వెంటనే అతని ఇంటికి తీసుకువచ్చి వైద్యం చేయించారు. కొన్ని రోజుల పాటు రామయ్య ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్లే కనిపించింది. కానీ అతని శరీరం రోజు రోజుకి బలహీనపడసాగింది. ఒక సాయంత్రం లక్ష్మమ్మ అతనికి ఔషధం ఇస్తుండగా రామయ్య ఆమె చేతిని పట్టుకొని మెల్లగా ఇలా అన్నాడు, లక్ష్మి, నా మాటలు జాగ్రత్తగా విను. ఆ మాటలు విన్న లక్ష్మమ్మ కళ్ళల్లో కన్నీళ్లు మెదిలాయి. ఏమండి, మీరు త్వరగానే కోలుకుంటారు, అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? రామయ్య చిన్నగా నవ్వి ఇలా చెప్పాడు, జీవితం మీద నాకు ఎలాంటి భయం లేదు, కానీ నువ్వు ఒంటరిగా మిగిలిపోతావేమో అన్నదే నా బాధ. కొద్దిసేపు మౌనంగా ఉన్న తర్వాత అతను తన చివరి కోరికను చెప్పాడు. లక్ష్మి, మనకు పెద్దగా ఆస్తులు లేవు, కానీ దేవుడు మనకు ఒక గొప్ప వరం ఇచ్చాడు. అది మంచి మనసు. నేను ఈ ప్రపంచంలో లేకపోయినా నువ్వు మాత్రం నీ మంచితనాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు. అతను మళ్ళీ ఇలా అన్నాడు, నీ ఇంటి ముందు ఆకలితో నిలబడిన మనిషి దేవుడి రూపంలో వచ్చిన అతిథి అని భావించు. నీ చేతనైనంత సహాయం చేస్తూ ఉండు. ఒకరోజు ఈ గ్రామం నిన్ను కేవలం లక్ష్మమ్మగా కాదు, అందరి పెద్దమ్మగా గుర్తుంచుకుంటుంది. లక్ష్మమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ ఇలా అంది, మీరు నాతోనే ఉంటారు, మీ మాటలను నేను జీవితాంతం పాటిస్తాను. ఆ రాత్రి రామయ్య ప్రశాంతంగా భగవంతుని స్మరిస్తూ తన చివరి శ్వాస విడిచాడు. ఆ వార్త విన్న గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. గ్రామస్తులందరూ కన్నీటి కళ్ళతో రామయ్యకు చివరి వీడ్కోలు పలికారు. రామయ్య మరణించిన తరువాత లక్ష్మమ్మ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం లేచిన వెంటనే లక్ష్మి, కాఫీ తాగావా అని అడిగే మనిషి ఇక లేడు. సాయంత్రం పొలం నుంచి వచ్చి తన రోజు మొత్తం జరిగిన విషయాలను చెప్పుకునే తోడు కూడా ఇక లేడు. మొదట కొన్ని నెలలు లక్ష్మమ్మకు చాలా కష్టంగా గడిచాయి. ఒంటరిగా ఇంట్లో కూర్చొని ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకుంది. కొన్నిసార్లు భోజనం చెయ్యాలనే మనసు కూడా
ఉండేది కాదు. కానీ ప్రతిసారి రామయ్య చెప్పిన చివరి మాటలు ఆమెకు గుర్తుకు వచ్చేవి. ఈ గ్రామంలోని ప్రజలే నీ కుటుంబం. ఒకరోజు ఉదయం లక్ష్మమ్మ తన ఇంటి ముందు కూర్చొని ఉండగా పాఠశాలకు వెళ్తున్న కొందరు చిన్నపిల్లలు ఆమెను చూసి ఆగిపోయారు. అవ్వా, ఎందుకు ఒంటరిగా కూర్చున్నారు అని ఒక చిన్నారి అడిగింది. ఏం లేదమ్మా, మీ తాతయ్య గుర్తుకు వచ్చాడు అని లక్ష్మమ్మ నవ్వుతూ చెప్పింది. అప్పుడు ఆ పిల్లలు తమతో తీసుకువచ్చిన జామ పండ్లు, బెల్లం ముక్కలను ఆమె చేతిలో పెట్టారు. అవ్వా, మీరు ఏడవకండి, ఇక నుంచి మేమంతా మీ మనవల్లమే. ఆ మాటలు విన్న లక్ష్మమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. దేవుడు తనకు పిల్లలను ఇవ్వకపోయినా ఒక గ్రామం మొత్తాన్ని మనవళ్ళుగా ఇచ్చాడని ఆమె మనసులో అనుకుంది. ఆ రోజు నుంచి ఆమె జీవితమే మారిపోయింది. ప్రతిరోజు సాయంత్రం పాఠశాల ముగిసిన తరువాత పిల్లలందరూ ఆమె ఇంటి ముందుకు చేరుకునేవారు. ఎవరో ఒకరు నీళ్లు తెచ్చేవారు, మరొకరు తులసి మొక్కకు నీళ్లు పోసేవారు, ఇంకొందరు ఇంటి ముందు ముగ్గు వేయడానికి సహాయం చేసేవారు. ఒకరోజు చిన్న సీత అనే అమ్మాయి ఏడుస్తూ పెద్దమ్మ దగ్గరకు వచ్చింది. పెద్దమ్మ, మా నాన్న నాకు చదువు ఎందుకు, ఇంట్లో పనులు చేసుకుంటే చాలని అంటున్నారు. అప్పుడు లక్ష్మమ్మ ప్రేమగా ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకుని ఇలా చెప్పింది. తల్లి, చదువు అనేది మన జీవితాన్ని వెలిగించే దీపం. ఈ రోజు నువ్వు చదువుకుంటే రేపు నువ్వు ఇంకో 10 మందికి వెలుగు చూపగలవు. మరుసటి రోజు లక్ష్మమ్మ స్వయంగా ఆ చిన్నారి తండ్రి దగ్గరికి వెళ్లి చదువు యొక్క ప్రాముఖ్యతను వివరించింది. గ్రామ పెద్దలతో మాట్లాడి ఆ చిన్నారిని తిరిగి పాఠశాలకు పంపించింది. ఇంకోసారి పాఠశాలకు వెళ్ళడానికి చెప్పులు లేని ఒక బాలుడిని చూసి తన దగ్గర దాచుకున్న కొద్దిపాటి డబ్బుతో కొంత చెప్పులు కొనిచ్చింది. ఆ బాలుడు ఆనందంతో, పెద్దమ్మ, నేను పెద్దయ్యాక టీచర్ అయ్యి మీలాగే పేద పిల్లలకు సహాయం చేస్తాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న లక్ష్మమ్మ ఎంతో సంతోషించింది. కొద్ది కొద్దిగా గ్రామంలోని ప్రతి చిన్నారి ఆమెను లక్ష్మమ్మ అని కాకుండా పెద్దమ్మ అని పిలవడం ప్రారంభించారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆనందం వచ్చిన చోట కష్టాలు కూడా వస్తుంటాయి. ఆనందపురం గ్రామం కూడా ఒక పెద్ద కష్టాన్ని ఎదుర్కోవలసిన సమయం వచ్చింది. ఆ సంవత్సరం వేసవి కాలం చాలా తీవ్రంగా ఉంది. ఆకాశంలో మేఘాలు కనిపించినా ఒక్క చినుకు వర్షం కూడా పడలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ గ్రామంలోని చెరువులు ఎండిపోయాయి. కాలువల్లో నీరు ఆగిపోయింది. పొలాల్లోని పంటలు ఒక్కొక్కటిగా ఎండిపోవడం ప్రారంభమయ్యాయి. గ్రామస్తుల ముఖాల్లో ఆందోళన స్పష్టంగా కనిపించసాగింది. ఇలా ఇంకో 4 రోజులు వర్షం పడకపోతే మనం ఎలా బతుకుతాం అని రైతులు ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు. చాలా కుటుంబాలు రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొంతమంది రైతులు అప్పులు చేసి విత్తనాలు వేశారు. కానీ వర్షాలు కురవకపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒకరోజు గ్రామంలోని రాములు అనే రైతు తన భార్యతో కలిసి పెద్దమ్మ ఇంటికి వచ్చాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి. పెద్దమ్మ, 3 రోజుల నుంచి మా పిల్లలు కడుపు నిండా అన్నం తినలేదు. ఇంట్లో ఉన్న చివరి బియ్యంతో ఈ ఉదయం గంజి చేశాం. రేపటి నుంచి ఏమి చేయాలో అర్థం కావడం లేదు. ఆ మాటలు విన్న లక్ష్మమ్మ మనసు కలిచివేసింది. ఆమె తన ఇంట్లోకి వెళ్లి చూసింది. తన దగ్గర కూడా ఎక్కువగా ఏమీ లేవు. ఒక చిన్న బస్తాలో కొద్దిగా బియ్యం, కొంత పప్పు, కొన్ని కూరగాయలు మాత్రమే ఉన్నాయి. అవి తనకు కనీసం 2 వారాలకు సరిపోతాయని అనుకుంది. అయితే వెంటనే రామయ్య చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. మనం తినే అన్నం ఒక కడుపును నింపుతుంది, మనం పంచే అన్నం ఎన్నో హృదయాలను నింపుతుంది. అంతే. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ బియ్యంలో సగభాగాన్ని రాములు కుటుంబానికి ఇచ్చింది. రాములు ఆశ్చర్యపోతూ అడిగాడు, పెద్దమ్మ, మీ దగ్గర కూడా ఎక్కువగా ఏమీ లేవు కదా, మరి మాకెందుకు ఇస్తున్నారు? అప్పుడు పెద్దమ్మ చిరునవ్వుతో ఇలా చెప్పింది, బాబు, నాకు ఈరోజు ఒక పూట తక్కువ తింటే సరిపోతుంది, కానీ మీ పిల్లలు ఆకలితో పడుకోవడం నేను చూడలేను. ఆ విషయం గ్రామం అంతా తెలిసిపోయింది. మరుసటి రోజు ఇంకొన్ని కుటుంబాలను తమ కష్టాలను చెప్పుకోవడానికి పెద్దమ్మ ఇంటికి వచ్చాయి. లక్ష్మమ్మ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి నా ఇంటి ముందు ప్రతిరోజు గంజి వండుతాను. ఎవరికైనా ఆకలి ఉంటే వచ్చి తిని వెళ్ళాలి. గ్రామంలోని మహిళలు కూడా ఆమెకు సహాయం చేయడం ప్రారంభించారు. ఒకరు కట్టెలు తీసుకొచ్చారు, మరొకరు కొత్త బియ్యం తీసుకొచ్చారు.
ఇంకొకరు తమ ఇంట్లో ఉన్న పప్పును తీసుకువచ్చారు. కొద్ది రోజుల్లోనే పెద్దమ్మ ఇంటి ముందు ఒక చిన్న అన్నదాన కేంద్రం ఏర్పడింది. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకలితో ఉన్నవారు అక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్ళేవారు. ముఖ్యంగా చిన్నపిల్లలు కడుపు నిండా తిని నవ్వుతూ వెళ్లడం చూసి పెద్దమ్మకు ఎంతో ఆనందంగా ఉండేది. అయితే అందరూ ఆమె మంచితనాన్ని మెచ్చుకోలేదు. గ్రామంలోని కొంతమంది ధనవంతులు అసూయతో ఇలా మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఆమెకు అంత మంచి పేరు ఎందుకు రావాలి? పేదగా ఉన్న అందరూ ఆమెను గౌరవిస్తున్నారు. ఏదో ఒక రోజు ఆమెను అవమానించాలి. వారు లక్ష్మమ్మకు తెలియకుండా ఆమెకు ఇబ్బందులు కలిగించే ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. ఒకరోజు సాయంత్రం చాలా రోజుల తర్వాత ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. గ్రామస్తులందరూ ఇళ్ల బయటకు వచ్చి ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. దేవుడా, ఈ రోజైనా వర్షం కురిపించు అని గ్రామంలోని పెద్దలు ప్రార్థిస్తున్నారు. కొద్దిసేపటికే ఆకాశంలో ఉరుములు వినిపించాయి. మెరుపులు మెరుస్తూ మొదలయ్యాయి. గాలి బలంగా వీచి సాగింది. పిల్లలు భయంతో తమ ఇళ్లలోకి పరుగులు తీశారు. అరగంటలోనే కుండపోత వర్షం ప్రారంభమైంది. గ్రామస్తులందరూ ఆనందంతో తడుస్తూ వర్షాన్ని ఆహ్వానించారు. ఎండిపోయిన నేలపై వర్షపు చినుకులు పడుతుండగా ఆ సువాసన గ్రామమంతా వ్యాపించింది. పెద్దమ్మ కూడా తన ఇంటి ముందు నిలబడి వర్షాన్ని చూస్తూ ఆనంద బాష్పాలు పెట్టుకుంది. రామయ్య మన గ్రామాన్ని దేవుడు మళ్ళీ చల్లగా చూశాడు అని ఆకాశం వైపు చూస్తూ అనుకుంది. అప్పటికే రాత్రి 8 గంటలు దాటింది. వర్షం ఏమాత్రం తగ్గేలా కనిపించలేదు. గాలి మరింత బలంగా వీచసాగింది. పెద్దమ్మ తన చిన్న గుడిసెలో ఒక నూనె దీపం వెలిగించి తలుపులు మూసి నిద్రకు సిద్ధమవుతుంది. అంతలోనే టక్ 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 ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. ఇంత రాత్రి సమయంలో ఎవరు వచ్చి ఉంటారా అని ఆశ్చర్యపోయిన పెద్దమ్మ మెల్లిగా తలుపు తెరిచింది. తలుపు బయట కనిపించిన దృశ్యం చూసి ఆమె హృదయం కరిగిపోయింది. 10 ఏళ్ల నుంచి 12 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఒక చిన్న బాలుడు పూర్తిగా వర్షంలో తడిసి వణుకుతున్నాడు. అతని బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. కాళ్లకు చెప్పులు కూడా లేవు. 2 రోజులుగా నిద్ర లేదేమో అన్నట్లుగా అతని కళ్ళల్లో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. బాలుడు వణుకుతూ ఇలా అన్నాడు, అవ్వా, నాకు చాలా ఆకలిగా ఉంది. 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. ఈ ఒక్క రాత్రికి నాకు ఆశ్రయం ఇస్తారా? ఆ మాటలు విన్న పెద్దమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయ్యో బాబు, ఇంత వర్షంలో ఎక్కడి నుంచి వస్తున్నావు? లోపలికి రా, ముందు ఈ చలిలో నిలబడకు అంటూ అతనిని వెంటనే ఇంట్లోకి తీసుకువెళ్ళింది. అతనికి పొడి బట్టలు ఇచ్చి తలను తుడిచింది. చలి తగ్గడానికి వేడి నీళ్లు కూడా ఇచ్చింది. ఆ తర్వాత వంటగదిలోకి వెళ్లి ఇంట్లో ఏమి ఉందో చూసింది. ఆ రోజు గ్రామంలోని కొన్ని కుటుంబాలకు బియ్యం పంచిపెట్టడంతో ఇంట్లో ఆమెకు మిగిలింది ఒక చిన్న పాత్రలో గంజి మాత్రమే. అదే ఆమె మరుసటి రోజు ఉదయం వరకు తినడానికి దాచుకున్న ఆహారం. కొద్దిసేపు ఆ గంజిని చూస్తూ నిలబడి ఉంది. ఇది నేను తింటే నా కడుపు నిండుతుంది, ఈ బిడ్డ తింటే అతని ప్రాణం నిలుస్తుంది అని మనసులో అనుకుంది. వెంటనే ఆ గంజిని ఒక చిన్న గిన్నెలో వేసి కొద్దిగా ఉప్పు, నిమ్మకాయ పచ్చడి వేసి బాలుడి ముందుంచింది. బాలుడు ఎంతో ఆతృతగా ఆ గంజిని తినడం ప్రారంభించాడు. అతను తింటున్న తీరు చూస్తే నిజంగానే 2 రోజులుగా ఆకలితో ఉన్నాడని అర్థమవుతుంది. అతను తినడం పూర్తయ్యాక పెద్దమ్మ ప్రేమగా అడిగింది, బాబు, నీ పేరేమిటి? మీ అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారు? బాలుడు కొద్దిసేపు మౌనంగా ఉండి ఇలా చెప్పాడు, నా పేరు కృష్ణ. చిన్నప్పుడు మా అమ్మా నాన్నలను కోల్పోయాను. పని కోసం ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి తిరుగుతూ వస్తున్నాను. ఈ రోజు వర్షంలో చిక్కుకొని మీ ఇంటి దగ్గరకు వచ్చాను. ఆ మాటలు విన్న పెద్దమ్మ అతని తలపై చేయి వేసి ఇలా అంది, ఇక నుంచి నన్ను అవ్వ అని పిలువు. ఈ రోజు నుంచి నువ్వు నా మనవడివి. ఆ మాటలు విన్న బాలుడి కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్లు మెరిశాయి. ఆ రాత్రి పెద్దమ్మ తన మంచంపై అతన్ని పడుకోబెట్టి తను నేలపై ఒక పాత దుప్పటి పరుచుకొని పడుకుంది. కాని ఆమెకు నిద్ర మాత్రం పట్టలేదు. ఆ బాలుడిని చూస్తూ ఒకే ఒక ఆలోచన ఆమె మనసులో తిరుగుతుంది, దేవుడా, ఈ చిన్న బిడ్డను నా ఇంటి వరకు ఎందుకు తీసుకువచ్చావు? అతని జీవితంలో నేను ఏ పాత్ర పోషించగలను? ఆ రాత్రి పెద్దమ్మకు అసలు నిద్ర పట్టలేదు. కృష్ణ అనే ఆ చిన్న బాలుడు ఎంత కష్టాలను అనుభవించి ఉంటాడో అని ఆలోచిస్తూ రాత్రంతా దేవుడిని ప్రార్థించింది. మరుసటి రోజు తెల్లవారుజామున
కోళ్లు కూయడం మొదలయ్యింది. పెద్దమ్మ ఎప్పటిలాగే 4 గంటలకే నిద్రలేచి ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గు వేయడానికి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన ఆమెకు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. చాలా రోజులుగా ఎండిపోయి వాడిపోతున్న తులసి మొక్కకు కొత్త చిగుళ్ళు వచ్చాయి. ఇంటి పక్కన ఉన్న టమోటా మొక్కలపై చిన్న చిన్న పువ్వులు పూసాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఆ పెరడు ఎంతో ఆహ్లాదకరంగా కనిపించింది. ఇది దేవుని కృపే అయి ఉంటుంది అని అనుకుంటూ పెద్దమ్మ దేవుడికి నమస్కరించింది. అంతలో కృష్ణ కూడా నిద్రలేచి బయటకు వచ్చాడు. ఎంతో కాలం తర్వాత కడుపు నిండా భోజనం చేసి ప్రశాంతంగా నిద్రపోవడంతో అతని ముఖంలో ఒక కొత్త కాంతి కనిపిస్తుంది. అవ్వా, నేను ఏదైనా పని చేస్తాను, మీకు సహాయం చేస్తాను అని వినయంగా చెప్పాడు. ఆ మాటలు విన్న పెద్దమ్మ నవ్వుతూ, బాబు, పని గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు నువ్వు కడుపు నిండా తిని ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పింది. కృష్ణ కూడా చాలా కష్టపడే పిల్లవాడు. పెద్దమ్మతో కలిసి తులసి మొక్కకు నీళ్లు పోశాడు. ఇంటి ముందు ఉన్న ఎండిపోయిన ఆకులను శుభ్రం చేశాడు. మేకకు గడ్డి పెట్టాడు. కొన్ని రోజులు అలా గడిచిపోయాయి. ఆశ్చర్యకరంగా పెద్దమ్మ పెరట్లో ఉన్న కూరగాయల మొక్కలు ఎంతో సమృద్ధిగా పండడం ప్రారంభించాయి. గతంలో ఒక వారం రోజులకు సరిపడా కూరగాయలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ప్రతిరోజు పంట కోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామంలోని మహిళలు ఆమె ఇంటికి వచ్చి ఇలా అనేవారు, పెద్దమ్మ, నీ టమోటాలు చాలా తాజాగా ఉన్నాయి, మాకు కొంత అమ్ము. మరో గ్రామం నుంచి వచ్చిన వ్యాపారి కూడా ఆమె పెంచిన కూరగాయలను కొనుగోలు చేయడం ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే పెద్దమ్మకు చిన్నగా ఆదాయం రావడం మొదలైంది. అయితే ఆమె స్వభావం మాత్రం ఏమాత్రం మారలేదు. తనకు వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని ఎప్పటిలాగే గ్రామంలోని పేద కుటుంబాలకు ఖర్చు చేసేది. ఇదిలా ఉండగా కృష్ణ గ్రామంలోని పిల్లలతో మంచి స్నేహం పెంచుకున్నాడు. పిల్లలకు చదువులో సహాయం చేసేవాడు. పెద్దలకు చిన్న చిన్న పనులు చేసి పెట్టేవాడు. ఒకరోజు కృష్ణ పెద్దమ్మను అడిగాడు, అవ్వా, నువ్వు నీ కోసం ఏమీ దాచుకోకుండా అందరికీ ఎందుకు సహాయం చేస్తావు? అప్పుడు పెద్దమ్మ చిన్నగా నవ్వి ఇలా చెప్పింది, బాబు, మనం ఈ లోకానికి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతోనే వస్తాము. వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకువెళ్ళలేం. కానీ మనం చేసిన మంచి పనులను మాత్రం ఈ ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆ మాటలు కృష్ణ మనసులో ఎంతో లోతుగా ముద్రపడ్డాయి. పెద్దమ్మ జీవితంలో నెమ్మదిగా ఆనందం తిరిగి వస్తుంది. కృష్ణ కూడా ఆమెకు మనవడిలా మారిపోయాడు. గ్రామంలోని పిల్లలందరూ ఇప్పుడు పెద్దమ్మ ఇంటి దగ్గరే ఎక్కువగా సమయం గడపడం ప్రారంభించారు. కానీ ఒక మనిషి మంచి పేరు సంపాదిస్తుంటే దానిని చూసి సంతోషపడేవారు ఎంతమంది ఉంటారో అసూయపడేవారు కూడా అంతే మంది ఉంటారు. ఆనందపురం గ్రామంలో సోమయ్య, భూపతి, వెంకటేశం అనే ముగ్గురు ధనవంతులు ఉండేవారు. వారికి పొలాలు, ధనం, పనివాళ్లు అన్నీ ఉన్నాయి. కానీ గ్రామస్తుల ప్రేమ మాత్రం లేదు. ఒకరోజు గ్రామంలోని మర్రి చెట్టు కింద కూర్చొని వారు మాట్లాడుకుంటున్నారు. మన దగ్గర ఇంత ధనం ఉన్నా గ్రామంలో ఎవరికి మన గురించి మంచి మాట లేదు. కానీ ఆ పేదరాశి పెద్దమ్మకు మాత్రం అందరూ గౌరవం ఇస్తున్నారు అని సోమయ్య కోపంగా అన్నాడు. భూపతి వెంటనే ఇలా అన్నాడు, ఆమె దగ్గర డబ్బు ఏమీ లేకపోయినా అందరూ ఆమెను దేవతలా చూస్తున్నారు. ఇది చూస్తుంటే నాకు అస్సలు నచ్చడం లేదు. వెంకటేశం కూడా వారితో కలిసి ఒక కుట్ర పన్నాడు. గ్రామస్తుల ముందు ఆమెను అవమానిస్తే ఇకపై ఎవరు ఆమెను గౌరవించరు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలను మనం నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామస్తులందరూ తమకు తోచిన విరాళాలను ఇచ్చారు. ఆ సమయంలో సోమయ్య గ్రామ సభలో నిలబడి ఇలా అన్నాడు, పెద్దమ్మ అందరికీ సహాయం చేస్తానని చెబుతుంది కదా, మరి ఈ ఉత్సవాల కోసం ఆమె ఎంత విరాళం ఇస్తుందో చూద్దాం. అందరి చూపులు ఒక్కసారిగా పెద్దమ్మ వైపు తిరిగాయి. పెద్దమ్మ దగ్గర ఆ సమయంలో చాలా తక్కువ డబ్బు మాత్రమే ఉంది. ఆమె ఆలోచనలో పడిపోయింది. అప్పుడు సోమయ్య వ్యంగ్యంగా నవ్వుతూ ఇలా అన్నాడు, ఏమైంది పెద్దమ్మ, నీ మంచితనం మాటల్లోనేనా? ధనం లేకపోతే సహాయం కూడా చేయలేవు కదా. ఆ మాటలు విన్న గ్రామస్తులు బాధపడ్డారు. ఎందుకంటే పెద్దమ్మకు ఎంత మంచి మనసు ఉందో వారికి తెలుసు. అయితే పెద్దమ్మ మాత్రం ఏం కోప్పడలేదు. చిరునవ్వుతో లేచి నిలబడి ఇలా చెప్పింది, సోమయ్య, సహాయం చేయడానికి డబ్బు ఒక్కటే అవసరం కాదు బాబు, మంచి మనసు ఉంటే చాలు. ఆమె తన వెంట తీసుకొచ్చిన చిన్న సంచిని గ్రామ పెద్ద చేతిలో పెట్టింది.
అందులో కొద్దిగా బియ్యం, పప్పు, నెయ్యి ఉన్నాయి. ఈసారి శ్రీరామనవమి రోజున గ్రామానికి వచ్చే భక్తులకు ప్రసాదం తయారు చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. నా దగ్గర ఉన్నది ఇదే, ప్రేమతో ఇస్తున్నాను. ఆ మాటలు విన్న గ్రామస్తుల కళ్ళల్లో ఆనందం మెరిసింది. అప్పుడు గ్రామ పెద్దలేసి ఇలా అన్నాడు, పెద్దమ్మ ఇచ్చింది బియ్యం కాదు, ఆమె హృదయాన్ని ఇచ్చింది. 1,00,000 రూపాయల కంటే ప్రేమతో ఇచ్చిన ఒక్క గుప్పెడు బియ్యమే గొప్పది. గ్రామస్తులందరూ చప్పట్లు కొడుతూ పెద్దమ్మను అభినందించారు. సోమయ్య, భూపతి, వెంకటేశులు మాత్రం తలదించుకొని నిలబడ్డారు. ఆ రోజు కృష్ణ ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాడు. మనిషిని గొప్పవాడిని చేసేది అతని ధనం కాదు, అతని గుణమే. కానీ ఆ ముగ్గురు ధనవంతులు తమ తప్పుని ఇంకా పూర్తిగా గ్రహించలేదు. వాళ్ళు పెద్దమ్మకు మరోసారి కష్టం కలిగించాలని నిర్ణయించుకున్నారు. పెద్దమ్మ పై గ్రామస్తుల ప్రేమ రోజురోజుకి పెరుగుతుండగా కృష్ణ కూడా ఆమెకు చాలా దగ్గరయ్యాడు. ఆమెను తన సొంత అవ్వలాగే చూసుకోవడం ప్రారంభించాడు. అయితే కృష్ణ మనసులో ఒక బాధ మాత్రం ఎప్పుడూ ఉండేది. అది తన గతం. ఒకరోజు సాయంత్రం సూర్యాస్త సమయం అవుతుంది. పెద్దమ్మ ఇంటి ముందు ఉన్న వేప చెట్టు కింద ఇద్దరు కూర్చొని ఉన్నారు. పక్షులు తమ గూటికి తిరిగి వెళ్తున్నాయి. చల్లటి గాలి వీచుతుంది. పెద్దమ్మ కృష్ణ ముఖాన్ని గమనించింది. అతను ఏదో ఆలోచనలో ఉన్నాడు. ఏమైంది బాబు? కొన్ని రోజులుగా నువ్వు చాలా మౌనంగా ఉన్నావు. నీ మనసులో ఏదైనా బాధ ఉందా అని ప్రేమగా అడిగింది. కృష్ణ కాసేపు మౌనంగా ఉండి తన జీవితంలో జరిగిన విషయాలను చెప్పడం ప్రారంభించాడు. అవ్వ, నాకు చిన్నప్పుడు ఒక పెద్ద పట్టణంలో మంచి జీవితం ఉండేది. మా నాన్న ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు. మా అమ్మ చిన్న చిన్న చేతి కృతులు తయారు చేసి అమ్మేది. మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఒకరోజు మా కుటుంబం పక్క గ్రామానికి వెళ్తుండగా భారీ వర్షం కారణంగా మా ఎద్దుల బండి ప్రమాదానికి గురయ్యింది. ఆ ప్రమాదంలో మా అమ్మా నాన్న ఇద్దరూ చనిపోయారు. నేను మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాను. ఆ మాటలు విన్న పెద్దమ్మ హృదయం ద్రవించింది. ఆ తరువాత ఏమైంది బాబు అని మెల్లగా అడిగింది. నన్ను మా బంధువుల దగ్గరకు తీసుకువెళ్లారు. కానీ కొంతకాలం తర్వాత వారిలో కొందరు నన్ను భారంగా భావించడం ప్రారంభించారు. నేను ఎక్కువ రోజులు ఉండలేకపోయాను. పని చేస్తూ ఊరు తిరుగుతూ చివరకు మీ ఇంటి వరకు వచ్చాను. అతను పెద్దమ్మ చేతిని పట్టుకొని ఇలా అన్నాడు, అవ్వా, నేను నా జీవితంలో ఎంతో మందిని చూశాను. కానీ మీలాంటి మంచి మనసున్న మనిషిని మాత్రం ఎప్పుడూ చూడలేదు. పెద్దమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తనకు పిల్లలు లేరనే బాధ ఆ క్షణంలో పూర్తిగా మాయమైపోయింది. కృష్ణ, ఈ రోజు నుంచి నువ్వు అనాథవు కాదు. నేను నీకు అవ్వను మాత్రమే కాదు, నీకు తల్లిని కూడా. ఈ ఇల్లు నీ ఇల్లు, ఈ గ్రామం నీ గ్రామం అని ప్రేమగా చెప్పింది. ఆ రోజు నుంచి కృష్ణ తన జీవితంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. నేను బాగా చదువుకొని పెద్ద మనిషిగా ఎదిగి పెద్దమ్మ చేసిన ప్రతి మంచి పనిని ఇంకా గొప్పగా కొనసాగిస్తాను. అతను ప్రతిరోజు గ్రామంలోని పాఠశాలకు వెళ్లి చదువుకోవడం ప్రారంభించాడు. చదువుతో పాటు పెద్దమ్మ చేసే సేవా కార్యక్రమాల్లో కూడా సహాయం చేసేవాడు. కాలం గడుస్తున్న కొద్దీ కృష్ణ చదువులో చాలా ప్రతిభ కనపరిచాడు. గ్రామంలోని ఉపాధ్యాయులు కూడా అతనిని ఎంత మెచ్చుకునేవారు. ఒకరోజు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెద్దమ్మతో ఇలా అన్నారు, పెద్దమ్మ, కృష్ణ చాలా తెలివైన బాలుడు. అతనికి మంచి భవిష్యత్తు ఉంది. సరైన అవకాశం దొరికితే అతను చాలా ఉన్నత స్థాయికి వెళతాడు. ఆ మాటలు విన్న పెద్దమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. కృష్ణ చదువులోనూ మంచి నడవడికలోనూ గ్రామంలో అందరికీ ఆదర్శంగా మారుతున్నాడు. పెద్దమ్మ కూడా అతడిని తన సొంత మనవడిలా ప్రేమగా చూసుకుంటుంది. గ్రామంలోని పిల్లలు ఇప్పుడు కృష్ణను అన్నయ్య అని పిలుస్తున్నారు. ఈ విషయం గ్రామంలోని ధనవంతులైన సోమయ్య, భూపతి, వెంకటేశంలకు ఏమాత్రం నచ్చలేదు. ఒకరోజు ముగ్గురు కలిసి సమావేశమై మాట్లాడుకున్నారు. ఈ కృష్ణ ఇక్కడే ఉంటే రేపు పెద్దమ్మ పేరు మరింత గొప్పగా మారిపోతుంది. గ్రామస్తులందరూ వీళ్ళిద్దరినే గౌరవిస్తారు అని సోమయ్య కోపంగా అన్నాడు. అప్పుడు భూపతి ఒక కుట్ర పన్నాడు. కృష్ణ చాలా తెలివైన పిల్లవాడు కదా, అతనికి మంచి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఈ గ్రామం నుంచి పంపించేద్దాం. అతను వెళ్లిపోయాక
పెద్దమ్మ మళ్ళీ ఒంటరిదైపోతుంది. ముగ్గురు ఆ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమయ్యారు. మరుసటి రోజు కృష్ణ పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా సోమయ్య అతడిని పిలిచాడు. కృష్ణ, నువ్వు చాలా తెలివైన వాడివి. మా బంధువుల పట్టణంలో ఒక పెద్ద పాఠశాలను నడుపుతున్నారు. నువ్వు మాతో వస్తే మంచి చదువు, మంచి భవిష్యత్తు ఇస్తాం. నీకు ఈ చిన్న గ్రామంలో ఉండాల్సిన అవసరం ఏముంది? కృష్ణ కొద్దిసేపు మౌనంగా నిలబడ్డాడు. మరి పెద్దమ్మ అని అడిగాడు. ఆమెను మర్చిపో. ఆమె ఒక పేద ముసలావిడ మాత్రమే. నీ భవిష్యత్తు గురించి ఆలోచించు అని వెంకటేశం అన్నాడు. ఆ మాటలు విన్న కృష్ణ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. పెద్దమ్మ ఒక పేద ముసలావిడ కాదు, నాకు రెండో జీవితాన్ని ఇచ్చిన దేవత. నేను ఈ రోజు బతికి ఉన్నానంటే దానికి కారణం అవ్వనే. నా జీవితంలో ఎంత పెద్ద అవకాశాలు వచ్చినా నన్ను కష్టాల్లో ఆదుకున్న మనుషులను నేను ఎప్పటికీ మర్చిపోను అని ధైర్యంగా సమాధానం చెప్పాడు. ఆ మాటలు విన్న ముగ్గురు అవమానంతో తలదించుకున్నారు. సాయంత్రం ఇంటికి వచ్చిన కృష్ణ జరిగిన విషయమంతా పెద్దమ్మకు చెప్పాడు. పెద్దమ్మ చిరునవ్వుతో ఇలా అంది. కృష్ణ, నీకు నిజంగా మంచి అవకాశం వస్తే నన్ను గురించి ఆలోచించకుండా వెళ్ళిపోవాలి. ఎందుకంటే నీ భవిష్యత్తు నాకు చాలా ముఖ్యం. అప్పుడు కృష్ణ పెద్దమ్మ చేతులు పట్టుకొని ఇలా అన్నాడు. అవ్వా, మీరు నాకు నేర్పింది ఒకటే, మనకు మంచి చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదని. నేను చదువుకుంటాను, పెద్దవాడిని అవుతాను, కానీ మీరు చేసిన సేవను ప్రపంచానికి తెలియజేయడం నా మొదటి బాధ్యత. ఆ మాటలు విన్న పెద్దమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఆ రోజు రాత్రి ఆమె దేవుడిని ప్రార్థిస్తూ ఇలా అంది. దేవుడా, నాకు సొంత పిల్లలను ఇవ్వకపోయినా ఇలాంటి బంగారు మనసున్న మనవడిని ఇచ్చినందుకు నీకు నా కృతజ్ఞతలు. ఇదిలా ఉండగా కృష్ణ చదువులో ప్రతిభ కనబరుస్తూ జిల్లా స్థాయి పరీక్షల్లో మొదటి స్థానం సాధించాడు. అతని ప్రతిభ ఊరూరా వ్యాపించి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూడా సమాచారం చేరింది. పాఠశాల ఉపాధ్యాయులు అతని ప్రతిభను చూసి ఆశ్చర్యపోయారు. కానీ కృష్ణ మాత్రం తన విజయంలో పెద్దమ్మ పాత్రనే గొప్పదిగా భావించేవాడు. ఒకరోజు మధ్యాహ్నం గ్రామానికి పోస్ట్ మాస్టర్ సైకిల్ పై వచ్చాడు. నేరుగా పెద్దమ్మ ఇంటి ముందుకు వచ్చి, పెద్దమ్మ, కృష్ణ పేరుతో ఒక ముఖ్యమైన లేఖ వచ్చింది అని పిలిచాడు. కృష్ణ ఆశ్చర్యంగా ఆ లేఖను తీసుకున్నాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా అక్కడికి వచ్చి ఆ లేఖను చదివారు. ఆ లేఖలో ఇలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యా పథకానికి కృష్ణ ఎంపికయ్యాడు. అతని ఉన్నత చదువుల ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. అతనికి నగరంలోని ప్రముఖ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉచితంగా చదివే అవకాశం కల్పించబడింది. ఆ వార్త విన్న గ్రామమంతా ఆనందంతో ఉప్పొంగిపోయింది. పిల్లలందరూ కృష్ణను అభినందించారు. గ్రామ పెద్దలు అతనిని ఆశీర్వదించారు. అయితే కృష్ణ మాత్రం ఆనందంతో పాటు కొద్దిగా బాధకు కూడా గురయ్యాడు. అవ్వా, నేను నగరానికి వెళ్ళిపోతే మీరు ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటారు అని అడిగాడు. పెద్దమ్మ చిరునవ్వుతో అతని తలను నిమురుతూ ఇలా అంది. బాబు, ఒక విత్తనం చెట్టుగా ఎదగాలంటే అది తన నేలను కొంతకాలం విడిచి సూర్యకాంతిని, వర్షాన్ని స్వీకరించాలి. అలాగే నువ్వు కూడా జీవితంలో చాలా ఎత్తుకు ఎదగాలి. నువ్వు చదువుకొని మంచి మనిషిగా మారడమే నాకు గొప్ప బహుమతి. కృష్ణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ అవ్వా, మిమ్మల్ని వదిలి వెళ్ళాలని నా మనసు ఒప్పుకోవడం లేదు. అప్పుడు పెద్దమ్మ ప్రేమగా ఇలా చెప్పింది. నీ మనసులో మంచితనం ఉంటే నేను నీతోనే ఉన్నట్టే. ఆ మాట విన్న కృష్ణ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అవ్వా, నేను ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా ప్రతి సెలవుల్లో ఈ గ్రామానికి వస్తాను. మీ సేవను మరింత మందికి అందించే రోజు కోసం నేను కష్టపడతాను. కొన్ని రోజుల తర్వాత గ్రామస్తులందరూ కలిసి కృష్ణకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన చిన్న బహుమతిని ఇచ్చారు. కొందరు పుస్తకాలు ఇచ్చారు, మరికొందరు పెన్నులు ఇచ్చారు. గ్రామంలోని పిల్లలు తమ చేతులతో గీసిన ఒక చిన్న చిత్రాన్ని అతనికి బహుమతిగా ఇచ్చారు. ఆ కార్యక్రమం ముగిసే సమయానికి పెద్దమ్మ తన భర్త రామయ్య ఎప్పుడో ఉపయోగించిన ఒక చిన్న భగవద్గీత పుస్తకాన్ని కృష్ణ చేతిలో పెట్టింది. ఈ పుస్తకాన్ని ఎప్పుడు నీతో ఉంచుకో. జీవితంలో ఎంతో ఎత్తుకు వెళ్ళిన
వినయం మరియు మంచితనాన్ని మాత్రం ఎప్పటికీ వదలకూడదు అని ఆశీర్వదించింది. కృష్ణ పెద్దమ్మ పాదాలకు నమస్కరించి కన్నీటి కళ్ళతో నగరానికి బయలుదేరాడు. కృష్ణ నగరానికి వెళ్లిన రోజు ఆనందపురం గ్రామం మొత్తం ఒక విచిత్రమైన నిశ్శబ్దంలో మునిగిపోయింది. ప్రతిరోజు పెద్దమ్మ ఇంటి ముందర నవ్వుతూ తిరిగి కృష్ణ కనిపించకపోవడంతో ఆ ఇంటి ఆవరణ కూడా వెలితిగా అనిపించింది. మరుసటి రోజు ఉదయం పెద్దమ్మ ఎప్పటిలాగే తెల్లవారుజామున లేచి ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గు వేసింది. తులసి మొక్కకు దీపం వెలిగించి ప్రార్థించింది. అయితే ఆమె మనసు ఒక చిన్న బాధ మాత్రం ఉంది. కృష్ణ ఇప్పుడు ఏమి చేస్తున్నాడో, సరిగ్గా పూజనం చేశాడో లేదో అని తనలో తాను అనుకుంది. అయినా కృష్ణ చెప్పిన మాటలు ఆమెకు గుర్తుకు వచ్చాయి. అవ్వా, నేను ఎక్కడ ఉన్నా మీ మంచితనాన్ని ప్రపంచానికి తెలియజేస్తాను. ఆ మాటతో ఆమె తన మనసును దృఢంగా చేసుకుంది. కొద్ది రోజులకే కృష్ణ నుంచి మొదటి ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరాన్ని చదువుతుండగా పెద్దమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. అవ్వా, ఇక్కడ నేను చాలా బాగా చదువుకుంటున్నాను. మీ ఆశీర్వాదం నాతో ఉంది. ప్రతిరోజు మీరు నేర్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నాను. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలని మీరు చెప్పిన మాటలను నేను ఎప్పటికీ మర్చిపోను. ఆ ఉత్తరాన్ని పెద్దమ్మ తన భగవద్గీత పుస్తకంలో ఎంతో జాగ్రత్తగా దాచుకుంది. ఇదిలా ఉండగా పెద్దమ్మ తన సేవా కార్యక్రమాలను మరింత విస్తరించింది. ప్రతి ఆదివారం గ్రామంలోని పిల్లలను ఇంటికి పిలిచి వారికి నీతి కథలు చెప్పేది, చదువు విలువలను వివరించేది, మంచి మనిషిగా ఎలా ఎదగాలో నేర్పేది. ఆమె ఇంటి ముందు ఇప్పుడు ఒక చిన్న మట్టి కుండను ఉంచింది. దానిపై ఇలా రాసి ఉండేది: ఆకలితో ఉన్నవారు సంకోచించకుండా భోజనం చేయండి. ఎవరికైనా భోజనం అవసరమైతే వారు వచ్చి కడుపు నిండా తిని వెళ్లేవారు. ఒకరోజు గ్రామానికి చెందిన ఒక వృద్ధ దంపతులు పెద్దమ్మ ఇంటికి వచ్చి ఇలా అన్నారు: పెద్దమ్మ, మా కొడుకు మమ్మల్ని పట్టణానికి తీసుకువెళ్లకుండా ఒంటరిగా వదిలేశాడు. మేము చాలా బాధపడుతున్నాం. పెద్దమ్మ వారిని ఓదార్చి ప్రతిరోజు తన ఇంటికి వచ్చి భోజనం చేయమని చెప్పింది. క్రమంగా ఆమె ఇల్లు గ్రామంలోని ఒంటరి వృద్ధులకు కూడా ఒక ఆశ్రయంగా మారిపోయింది. కానీ జీవితంలో పరీక్షలు ఇంకా పూర్తిగా ముగియలేదు. 1 సంవత్సరం తర్వాత పెద్దమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. వయసు పెరగడంతో ఆమెకు నడవడం కూడా కష్టంగా మారింది. ఆ విషయం తెలుసుకున్న గ్రామంలోని పిల్లలు ఒక్కొక్కరిగా ఆమెకు సహాయం చేయడం ప్రారంభించారు. ఎవరో ఒకరు మందులు తెచ్చేవారు, మరొకరు కూరగాయలు తెచ్చేవారు, ఇంకొందరు ఇంటి పనులు చేసేవారు. అప్పుడు గ్రామ పెద్ద ఇలా అన్నాడు: పెద్దమ్మ, నువ్వు జీవితాంతం ఈ గ్రామాన్ని నీ కుటుంబంగా చూసుకున్నావు. ఇప్పుడు నిన్ను చూసుకోవడం మా బాధ్యత. ఆ మాటలు విన్న పెద్దమ్మ కళ్ళల్లో ఆనంద కన్నీళ్లు మెరిశాయి. ఆమె మనసులో ఇలా అనుకుంది: రామయ్య, నువ్వు చెప్పింది నిజమే. మనం చేసే మంచి పనులు ఎప్పటికైనా మన దగ్గరకే తిరిగి వస్తాయి. కాలం ఎంతో వేగంగా గడిచిపోయింది. ఒకప్పుడు వర్షంలో తడుస్తూ పెద్దమ్మ ఇంటి తలుపు తట్టిన చిన్న కృష్ణ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచిన యువకుడిగా ఎదిగాడు. అతని కృషి, పట్టుదల, పెద్దమ్మ ఇచ్చిన విలువలే అతనిని ఉన్నత శిఖరాలకు చేర్చుతున్నాయి. ఒకరోజు అతనికి విదేశాల్లో ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి పూర్తి స్కాలర్షిప్ ను ఇవ్వొచ్చినట్లు సమాచారం అందింది. అతని ఉపాధ్యాయులు, స్నేహితులు అందరూ ఎంతో సంతోషించారు. కానీ కృష్ణ మనసులో మాత్రం ఒకే ఒక్క ఆలోచన తిరుగుతుంది: ఈ సంతోషకరమైన వార్తను ముందు నా పెద్దమ్మకే చెప్పాలి. అతను వెంటనే సెలవు తీసుకొని ఆనందపురం గ్రామానికి బయలుదేరాడు. ఎన్నో నెలల తర్వాత కృష్ణను చూసిన గ్రామస్తులందరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. పెద్దమ్మ ఇంటి ముందు నిలబడి అవ్వా, నేను వచ్చేశాను అని పిలిచాడు. ఆ స్వరం వినగానే పెద్దమ్మ కళ్ళల్లో ఆనందం పొంగిపోయింది. వెంటనే బయటకు వచ్చి అతనిని చూసి నా బంగారు మనవడు వచ్చాడా అంటూ ఆప్యాయంగా కౌగిలించుకుంది. ఆ రాత్రి ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. కృష్ణ విదేశాల్లో చదివే అవకాశాన్ని గురించి చెప్పగా పెద్దమ్మ ఎంతో సంతోషించింది. బాబు, నువ్వు సంపాదించిన ఈ విజయం నీ కష్టం ఫలితం. నేను నీ గురించి చాలా గర్వపడుతున్నాను అని చెప్పింది. కొద్దిసేపు మౌనంగా ఉన్న కృష్ణ పెద్దమ్మ చేతులను తన చేతుల్లోకి తీసుకొని ఇలా అన్నాడు: అవ్వా, నేను మీకు ఒక మాట ఇవ్వడానికి వచ్చాను. ఏమిటి బాబు అని పెద్దమ్మ ఆశ్చర్యంగా అడిగింది. నేను విదేశాలకు వెళ్తాను, బాగా చదువుకుంటాను,
పెద్ద స్థాయికి ఎదుగుతాను. కానీ నా జీవితంలో మొదటి సంపాదనతో నేను మీకోసం, ఈ గ్రామం కోసం ఏదో ఒక గొప్ప పని చేస్తాను. మీ పేరుతో ఒక పాఠశాల, ఒక గ్రంథాలయం, ఆకలితో ఉన్న వారికి ఉచిత భోజనం అందించే కేంద్రాన్ని నిర్మిస్తాను. ఇది నా జీవిత లక్ష్యం. ఆ మాటలు విన్న పెద్దమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు కదిలాయి. బాబు, నాకు భవనాలు, పేర్లు అవసరం లేదు. నువ్వు మంచి మనిషిగా ఉంటే అదే నాకు గొప్ప కానుక అని చెప్పింది. అయితే కృష్ణ చిరునవ్వుతో ఇలా అన్నాడు, అవ్వా, మీరు నాకు నేర్పింది మంచి మనిషిగా ఎలా ఉండాలో. ఇప్పుడు ఆ మంచితనాన్ని మరింత మందికి పంచడం నా బాధ్యత. మరుసటి రోజు గ్రామంలోని పిల్లలందరూ కృష్ణ చుట్టూ చేరారు. వారికి చదువు గురించి, కష్టపడి పనిచేయడం గురించి, జీవితంలో ఎన్నడూ మంచి విలువలను వదలకూడదని చెప్పాడు. విదేశాలకు బయలుదేరే సమయంలో పెద్దమ్మ అతనికి ఒక చిన్న వస్త్ర సంచిని ఇచ్చింది. అందులో భగవద్గీత, తులసి దళాలు, ఆమె స్వయంగా రాసిన ఒక చిన్న సందేహం ఉన్నాయి. ఆ సందేహంలో ఇలా రాసి ఉంది, కృష్ణ జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా నీ కాళ్ళు నేల మీదే ఉండాలి. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, కన్నీళ్లు పెట్టుకున్న వారికి ఓదార్చడం, నీ విజయాలను సమాజానికి ఉపయోగించడం ఎప్పటికీ మర్చిపోకు. అదే నిజమైన విజయం. ఆ మాటలను చదివిన కృష్ణ పెద్దమ్మ పాదాలకు నమస్కరించి విదేశాలకు బయలుదేరాడు. కృష్ణ విదేశాలకు వెళ్లి దాదాపు 5 సంవత్సరాలు గడిచిపోయాయి. తన కష్టపడి చదివిన చదువుతో అతను ఒక ప్రముఖ శాస్త్రవేత్తగా, సమాజ సేవకుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు. విదేశాల్లో ఉన్నప్పటికీ ప్రతి నెల పెద్దమ్మకు ఉత్తరం రాసేవాడు. వారానికి ఒకసారి ఆమెతో మాట్లాడేవాడు. ఇక ఆనందపురం గ్రామంలో పెద్దమ్మ వయసు మీద పడుతుంది. అయినప్పటికీ ఆమె సేవాభావం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రతి ఉదయం ఇంటి ముందు అన్నదానం చేయడం, పిల్లలకు నీతి కథలు చెప్పడం, వృద్ధులకు సహాయం చేయడం ఆమె నిత్యకృత్యాలుగా మారిపోయాయి. ఒకరోజు సాయంత్రం గ్రామంలో భారీ గాలివాన మొదలైంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కారణంగా గ్రామం చివర ఉన్న కొన్ని గుడిసెలు కూలిపోయాయి. వాటిలో ఒకటి పెద్దమ్మ గుడిసె కూడా. అదృష్టవశాత్తు గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకొని పెద్దమ్మను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అయితే ఆమె ఎన్నో సంవత్సరాలుగా దాచుకున్న పుస్తకాలు, జ్ఞాపకాలు, కొన్ని వస్తువులు వర్షంలో తడిచిపోయాయి. ఆ రాత్రి గ్రామ పాఠశాలలో పెద్దమ్మకు తాత్కాలికంగా ఆశ్రయం కల్పించారు. గ్రామంలోని పిల్లలు ఆమె చుట్టూ చేరి, పెద్దమ్మ, మీరు బాధపడకండి, మేమంతా మీతోనే ఉన్నాం అని ధైర్యం చెప్పారు. ఆ సమయంలో గ్రామ ఉపాధ్యాయుడు ఈ సంఘటన గురించి కృష్ణకు సమాచారం పంపించాడు. ఆ వార్త తెలుసుకున్న కృష్ణ ఎంతో బాధపడ్డాడు. తన చిన్ననాటి జ్ఞాపకాలు, పెద్దమ్మ తనకు పెట్టిన గంజి, ఆమె చెప్పిన మంచి మాటలు అన్ని అతని కళ్ళ ముందు మెలిదిలాయి. అప్పుడు అతను ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఆలస్యం చేయకూడదు. నేను పెద్దమ్మకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే సమయం వచ్చింది. అతను వెంటనే తన విదేశీ ఉద్యోగానికి కొంతకాలం సెలవు తీసుకొని ఆనందపురం గ్రామానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. ఇదిలా ఉండగా పెద్దమ్మ మాత్రం తన గుడిసె పోయిందని బాధపడలేదు. ఆమె చిరునవ్వుతో గ్రామస్తులతో ఇలా అంది, ఇల్లు పోతే మళ్ళీ కట్టుకోవచ్చు బిడ్డలు, కానీ మనసుల ప్రేమ పోతే తిరిగి సంపాదించడం చాలా కష్టం. దేవుడు నాకు మీ అందరి ప్రేమను ఇచ్చాడు, అంతకంటే నాకు ఇంకేం కావాలి. ఆమె మాటలు విన్న గ్రామస్తుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొన్ని రోజుల తర్వాత ఆనందపురం గ్రామానికి ఒక పెద్ద కారు వచ్చింది. ఆ కారు నుంచి దిగిన యువకుడిని చూసి గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. అతడే కృష్ణ. అతను నేరుగా పెద్దమ్మ దగ్గరకు వెళ్లి ఆమె పాదాలకు నమస్కరించాడు. కన్నీటి కళ్ళతో ఇలా అన్నాడు, అవ్వా, ఒకప్పుడు మీరు నాకు ఒక పూట గంజి పెట్టి నా జీవితాన్ని మార్చారు. ఇప్పుడు మీ జీవిత కలను నిజం చేసే సమయం వచ్చింది. పెద్దమ్మ ఆశ్చర్యంగా అతని ముఖం వైపు చూసింది. కృష్ణ చిరునవ్వుతో గ్రామస్తులందరి ముందు ఒక ప్రకటన చేశాడు. ఈ గ్రామంలో పేదరాశి పెద్దమ్మ సేవా నిలయంను నిర్మిస్తున్నాను. ఇందులో ఒక పాఠశాల, ఒక గ్రంథాలయం, వృద్ధాశ్రమం, ఉచిత భోజన కేంద్రం, చిన్న ఆసుపత్రి ఉంటాయి. ఇక్కడ ఎవరు ఆకలితో ఉండకూడదు, ఎవరి చదువు లేక బాధపడకూడదు. ఇదంతా నా పెద్దమ్మకు అంకితం. ఆ మాటలు విన్న గ్రామమంతా ఆనందంతో చప్పట్లు కొట్టింది.
కొందరు గ్రామస్తులు ఆనంద బాష్పాలతో పెద్దమ్మను కౌగిలించుకున్నారు. పెద్దమ్మ మాత్రం ఆకాశం వైపు చూస్తూ మెల్లగా ఇలా అంది, రామయ్య, నువ్వు చెప్పిన మాటలు నిజమయ్యాయి. మనం చేసిన మంచి పనులు ఎన్నటికీ వృధా కావు. కొన్ని నెలల పాటు రాత్రింబవళ్లు పనులు కొనసాగాయి. ఆనందపురం గ్రామం చివర ఒకప్పుడు పెద్దమ్మ చిన్న గుడిసె ఉన్న ప్రదేశంలోనే ఇప్పుడు ఒక అద్భుతమైన సేవా నిలయం నిర్మించబడింది. అందమైన పాఠశాల భవనం, పుస్తకాలతో నిండిన గ్రంథాలయం, వృద్ధుల కోసం ప్రత్యేక గదులు, ఉచిత వైద్య కేంద్రం, ప్రతిరోజు అన్నదానం చేసే పెద్ద భోజనశాల గ్రామానికి కొత్త అందాన్ని తీసుకువచ్చాయి. ప్రారంభోత్సవం రోజు గ్రామమంతా పండుగ వాతావరణంలో మునిగిపోయింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్దమ్మను చూడడానికి సేవా నిలయాన్ని సందర్శించడానికి వచ్చారు. చిన్న పిల్లలు సంప్రదాయ దుస్తులు ధరించి స్వాగత నృత్యాలు చేశారు. కృష్ణ వేదిక పైకి వచ్చి తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను గ్రామస్తులతో పంచుకున్నాడు. ఈ రోజు నేను ఈ స్థాయిలో నిలబడటానికి కారణం నా చదువు కాదు, నా అదృష్టం కాదు, ఒక పూట గంజి పెట్టి నాకు జీవితాన్ని నేర్పించిన నా పెద్దమ్మ అని చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ నిలబడి పెద్దమ్మకు చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. ఆ సమయంలో కృష్ణ ఒక చిన్న పెట్టెను తీసుకువచ్చి పెద్దమ్మ చేతిలో పెట్టాడు. అవ్వా, ఈ పెట్టెలో నా జీవితంలో నేను సంపాదించిన మొదటి జీతంతో కొనుగోలు చేసిన ఒక చిన్న కానుక ఉంది. పెద్దమ్మ ఆశ్చర్యంగా ఆ పెట్టెను తెరిచి చూసింది. అందులో ఒక వెండి పలకపై అందమైన అక్షరాలతో ఇలా రాసి ఉంది, ఒక్క గిన్నె గంజి లక్షల జీవితాలకు వెలుగు. ఆ మాటలు చదివిన పెద్దమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వేదికపై ఉన్న వారిలో చాలా మంది తమ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. తర్వాత కృష్ణ గ్రామంలోని పిల్లలను వేదికపైకి పిలిచాడు. ఈ రోజు నుంచి ఈ సేవా నిలయంలో చదివే ప్రతి పేద విద్యార్థి చదువు ఖర్చును నేను భరిస్తాను. ఆకలితో ఉన్న ఏ మనిషి అయినా ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్ళవచ్చు. వృద్ధులకు ఉచితంగా వైద్య సేవలు అందించబడతాయి. ఆ వార్త విన్న గ్రామస్తులు ఆనందంతో చప్పట్లు కొట్టారు. అంతలో గ్రామంలోని సోమయ్య, భూపతి, వెంకటేశం అనే ధనవంతులు కూడా వేదిక పైకి వచ్చారు. వారంతా పెద్దమ్మ ముందు చేతులు జోడించి నిలబడ్డారు. పెద్దమ్మ, ఒకప్పుడు మేము నిన్ను అవమానించడానికి ప్రయత్నించాం, కానీ ఈ రోజు మేము ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాం. ధనం మనిషిని గొప్పవారిని చెయ్యదు, మంచి మనసే నిజమైన సంపద అని చెప్పి ఆమె క్షమాపణ కోరారు. పెద్దమ్మ చిరునవ్వుతో వారిని ఆశీర్వదిస్తూ ఇలా అంది, మనిషి తప్పు చేయడం సహజం బాబు, కానీ తన తప్పును తెలుసుకొని మారడం గొప్ప విషయం. ఆ రోజు సాయంత్రం సూర్యాస్త సమయం అవుతున్న సమయంలో పెద్దమ్మ సేవా నిలయం ముందు కూర్చొని చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉండటం చూసి ఎంతో ఆనందించింది. ఆమె ఆకాశం వైపు చూస్తూ మెల్లగా ఇలా అంది, దేవుడా, నా జీవితానికి ఇంతకంటే గొప్ప వరం ఇంకేముంటుంది? నా తర్వాత కూడా ఈ గ్రామంలో ఎవరు ఆకలితో ఉండకూడదు. పేదరాశి పెద్దమ్మ సేవా నిలయం ప్రారంభమైన తరువాత ఆనందపురం గ్రామం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కరువు, ఆకలి, నిరాశలతో కనిపించిన ఆ గ్రామం ఇప్పుడు నవ్వులతో, పిల్లల చదువులతో, సేవా కార్యక్రమాలతో కలకలలాడిపోతుంది. ప్రతిరోజు ఉదయం సేవా నిలయంలో వందలాది మంది భోజనం చేసేవారు. గ్రంథాలయంలో పిల్లలు చదువుకునేవారు. వృద్ధులు ఆనందంగా కాలక్షేపం చేసేవారు. గ్రామంలోని ప్రతి ఇంట్లోనూ పెద్దమ్మ గురించి గర్వంగా మాట్లాడుకునేవారు. అయితే కాలం తన పని తాను చేసుకుంటూ పోతుంది. పెద్దమ్మ వయసు ఇప్పుడు 90 సంవత్సరాలకు చేరుకుంది. ఆమె ఆరోగ్యం మునుపటిలా లేదు. నడవటానికి కూడా కర్ర సాయం తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఆమె ముఖంలో ఉన్న చిరునవ్వు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఒకరోజు సాయంత్రం కృష్ణతో పాటు గ్రామస్తులందరినీ సేవా నిలయం ప్రాంగణంలోకి పిలిచింది. పిల్లలు, యువకులు, వృద్ధులు, మహిళలు అందరూ పెద్దమ్మ చుట్టూ చేరి కూర్చున్నారు. పెద్దమ్మ కొద్దిసేపు అందరి ముఖాలను చూసి చిరునవ్వు నవ్వింది. ఆ తర్వాత మెల్లిగా మాట్లాడటం ప్రారంభించింది. బిడ్డలు, ఈ రోజు నేను మీకు చెప్పబోయేది నా జీవితంలో నేర్చుకున్న గొప్ప సత్యం. అక్కడున్న వారంతా నిశ్శబ్దంగా ఆమె మాటలు వినసాగారు. నేను పేదరికంలో పుట్టాను. జీవితంలో ఎన్నో కష్టాలు చూశాను. ఆకలితో ఉన్న రోజులు కూడా ఉన్నాయి. నా భర్తను కోల్పోయాను. ఒంటరిగా ఏడ్చిన రాత్రులు కూడా ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం నేనెప్పుడూ కోల్పోలేదు.
అది ఇతరులకు సహాయం చేయాలనే మనసు. ఆమె కాసేపు ఆగి కృష్ణ వైపు చూసింది. ఒకరోజు నా ఇంట్లో ఒక గిన్నె గంజి మాత్రమే మిగిలి ఉంది. దానిని నేను ఒక ఆకలితో ఉన్న చిన్న బాలుడికి పెట్టాను. ఆ రోజు నేను అతనికి భోజనం పెట్టానని అనుకున్నాడు. కాని నిజానికి దేవుడు నా జీవితానికి ఒక వరాన్ని పంపించాడు. ఆ మాటలు విన్న కృష్ణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పెద్దమ్మ మళ్ళీ మాట్లాడటం ప్రారంభించింది. మీరు జీవితంలో ఎంత సంపాదించారన్నది దేవుడు అడగడు. మీ వల్ల ఎంతమంది నవ్వారో, ఎంతమంది ఆకలి తీర్చారో, ఎంతమందికి సహాయం చేశారో అదే అడుగుతాడు. తర్వాత అక్కడున్న పిల్లలను దగ్గరికి పిలిచి ఇలా చెప్పింది. మీరు పెద్ద డాక్టర్లు అవ్వండి, ఇంజనీర్లు అవ్వండి, కలెక్టర్లు అవ్వండి, కానీ ముందుగా మంచి మనుషులుగా మారండి. మీ ఇంటి ముందు ఆకలితో నిలబడ్డ మనిషికి ఒక గ్లాసు నీళ్లు ఇవ్వగలిగితే అదే మీ జీవితంలో చేసిన గొప్ప పుణ్యం. అక్కడున్న వారిలో చాలా మంది కన్నీళ్లు తుడుచుకుంటున్నారు. పెద్దమ్మ తన జీవితంలోని చివరి కోరికను కూడా అందరికీ చెప్పింది. నేను ఈ ప్రపంచంలో లేని తర్వాత కూడా ఈ సేవా నిలయంలో ఒక్కరోజు కూడా అన్నదానం ఆగకూడదు. ఈ గ్రామంలో ఒక్క పిల్లవాడు కూడా చదువు లేకుండా ఉండకూడదు. ఒక వృద్ధుడు కూడా ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకోకూడదు. ఇదే నా చివరి కోరిక. ఆమె మాటలు విన్న కృష్ణ వెంటనే లేచి నిలబడి ఇలా అన్నాడు. అవ్వా, నేను మీకు మాట ఇస్తున్నాను. ఈ సేవా నిలయం మీ పేరుతో వందల సంవత్సరాలు కొనసాగుతుంది. మీ మంచితనం తరతరాలకు చేరుతుంది. గ్రామస్తులందరూ ఒకే స్వరంతో ఇలా అన్నారు. మేము కూడా మాట ఇస్తున్నాం పెద్దమ్మ. ఆ రోజు సాయంత్రం అస్తమిస్తున్న సూర్యుడు బంగారు కిరణాలు పెద్దమ్మ ముఖంపై పడుతుండగా ఆమె కళ్ళల్లో ఒక అపూర్వమైన ప్రశాంతత కనిపించింది. తన జీవిత లక్ష్యం నెరవేరిందనే సంతోషం ఆమె హృదయంలో నిండిపోయింది. ఆ రాత్రి తన గదిలో భగవంతుని ప్రార్థిస్తూ ఆమె ఒక మాట మాత్రమే చెప్పింది. దేవుడా, నాకు ఇచ్చిన జీవితాన్ని నేను నలుగురి కోసం ఉపయోగించగలిగాను. అంతకంటే నాకు ఇంకేం కావాలి? ఆ రాత్రి పెద్దమ్మ ఎంతో ప్రశాంతంగా నిద్రపోయింది. తన జీవితంలో ఉన్న ప్రతి కోరిక నెరవేరిందనే ఆనందం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. గ్రామంలోని ప్రతి చిన్నారి నవ్వుతూ ఉండటం, ఆకలితో ఉన్నవారికి అన్నం దొరకడం, వృద్ధులకు ఆశ్రయం కలగడం చూసి ఆమె మనసు ఎంతో తృప్తి చెందింది. మరుసటి రోజు తెల్లవారుజామున సూర్యుడు తన బంగారు కిరణాలను ఆనందపురం గ్రామంపై ప్రసరించడం ప్రారంభించాడు. పక్షుల కిలకిల రావాలు గ్రామమంతా వినిపిస్తున్నాయి. కాని ఆ రోజు పెద్దమ్మ ఎప్పటిలా బయటకు వచ్చి తులసి మొక్కకు నీళ్లు పోయలేదు. కొంతసేపటి తర్వాత సేవా నిలయంలో పనిచేసే సీతమ్మ పెద్దమ్మను పిలవడానికి ఆమె గదిలోకి వెళ్ళింది. పెద్దమ్మ, పిల్లలందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. అయితే పెద్దమ్మ ప్రశాంతంగా తన మంచంపై చిరునవ్వుతో నిద్రిస్తున్నట్టుగా కనిపించింది. ఆమె చేతిలో భగవద్గీత పుస్తకం ఉంది. ముఖంపై అపూర్వమైన ప్రశాంతత కనిపిస్తుంది. సీతమ్మ మెల్లగా ఆమె చేతిని తాకగా పెద్దమ్మ భగవంతుని సన్నిధికి చేరిపోయిందని అర్థమయ్యింది. ఆ వార్త క్షణాల్లోనే గ్రామమంతా వ్యాపించింది. పెద్దమ్మ ఇక లేరు అనే మాట విన్న వెంటనే ఆనందపురం గ్రామంలోని ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ సేవా నిలయానికి చేరుకున్నారు. కృష్ణ ఆ వార్త విన్న వెంటనే పెద్దమ్మ గదికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆమె పాదాల దగ్గర కూర్చొని చిన్న పిల్లవాడిలా ఏడుస్తూ ఇలా అన్నాడు. అవ్వా, ఒకప్పుడు మీరు నాకు ఒక గిన్నె గంజి పెట్టి నా జీవితాన్ని మార్చారు. ఈ రోజు లక్షల మందికి జీవితాన్నిచ్చి మీరు దేవతగా మారిపోయారు. గ్రామంలోని పిల్లలు ఆమె చిత్రపటం ముందు పూలు ఉంచి నమస్కరించారు. వృద్ధులు ఆమె గురించి చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అంత్యక్రియల తర్వాత గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో గ్రామ పెద్ద ఒక ముఖ్యమైన ప్రకటన చేశాడు. ఈ రోజు నుంచి మన ఆనందపురం గ్రామానికి మరో పేరు కూడా ఉంటుంది. అది పెద్దమ్మపురం. ఈ గ్రామంలోకి వచ్చే ప్రతి ఒక్కరికి పెద్దమ్మ కథ చెప్పబడుతుంది. కృష్ణ కూడా ఒక గొప్ప నిర్ణయాన్ని ప్రకటించాడు. ప్రతి సంవత్సరం పెద్దమ్మ పుట్టిన రోజున మంచితన దినోత్సవంగా జరుపుకుంటాం. ఆ రోజు వేలాది మందికి అన్నదానం చేస్తాం. పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తాం. పెద్దమ్మ సేవా పురస్కారాన్ని సమాజానికి సేవ చేసిన వారికి అందజేస్తాం. కాలం గడుస్తూ పోయింది. 10 సంవత్సరాల తరువాత పెద్దమ్మ సేవా నిలయం
ఒక చిన్న గ్రామంలో ఉన్న సంస్థగా కాకుండా దేశవ్యాప్తంగా అనేక శాఖలను కలిగిన సేవా సంస్థగా ఎదిగింది. వేలాది మంది పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు. లక్షలాది మంది ఆకలి తీర్చుకుంటున్నారు. ప్రతి సేవా నిలయం ప్రవేశ ద్వారం వద్ద ఒకే ఒక వాక్యం బంగారు అక్షరాలతో రాసి ఉంటుంది: ఒక్క గిన్నె గంజి ఒక్క జీవితాన్ని మార్చగలదు. ఈ కథ మనకు చెప్పే గొప్ప నీతి ఏమిటంటే, మన దగ్గర ఎంత సంపాదన ఉందనేది ముఖ్యం కాదు, మనం ఎంతమందికి సాయం చేశామన్నదే నిజమైన సంపద. ప్రేమతో చేసిన చిన్న సహాయం కూడా ఎవరి జీవితాన్ని శాశ్వతంగా మార్చగలదు. మంచి మనసుతో చేసిన పని ఎప్పటికీ వృధా కాదు, అది తరతరాలకు వెలుగునిస్తుంది. పెద్దమ్మ ఈ లోకంలో లేకపోయినా ఆమె మంచితనం, ప్రేమ, సేవాభావం ఎప్పటికీ జీవించే ఉంటాయి. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన గురించి మంచిగా మాట్లాడుకుంటే అదే మన జీవితంలో సాధించిన గొప్ప విజయం. మనం సంపాదించిన ధనం మనతో రాదు, కానీ మనం సంపాదించిన మనుషుల ప్రేమ, మనం చేసిన మంచి పనులు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.